నమస్కారం. మనీ మాటలో మాట్లాడుతున్నట్టుగా చాలా సంతోషంగా ఉంది. ఇవాళేమో గోల్డ్ ఏది చేంజ్ అవ్వలేదు. ఇవాళ చూసానంటే 14,500లోనే ఉన్నది గోల్డ్. వెండి కూడా చేంజ్ లేదని చెప్తున్నారు. నిన్న ఎకనామిక్ టైమ్స్ ఏమో బ్లూంబర్గ్‌లో ఏం చెప్పారంటే, ఇండియా ఏమో $12 బిలియన్ గోల్డ్ అమ్మేశారు. ఆర్‌బీఐ ఏమో గోల్డ్‌ని అమ్మేసి రూపీని డిఫెండ్ చేస్తున్నాం అంటున్నారు. అలాగని రూమర్ మింగేశారు. ఓకే. ఇంత మార్కెట్ స్టడీస్ అవతల ఎంత స్టాక్ ఉందని చూసి ఇంత అమ్మారు అని చెప్తున్నారు ఆర్‌బీఐ. ఆర్‌బీఐ ఏం చెప్తున్నానంటే, నేను అలాగ అమ్మలేదు. స్టాక్ స్టడీ అలాగని చెప్తున్నారు. ఇది అమ్మారా? అమ్మలేదా? ఇది ఏ గోల్డ్? ఇది కూడా అయ్యుండొచ్చు కదా! దేర్ గోల్డ్ ఆఫీషియల్లీ లేని గోల్డ్ స్మగుల్ గోల్డ్ పట్టుకుంది. ఆల్రెడీ చాలా కాలం నుంచి ఉంచిందేమో. ఇది ఆఫీషియల్లీ గోల్డ్ కాదని చెప్తారు. కానీ ఏదో తగ్గింది. న్యూసొచ్చింది. ఈ న్యూసొచ్చింది. న్యూస్‌ని గవర్నమెంట్ అండ్ ఆర్‌బీఐ డినై చేస్తున్నారు. ఇదవుతున్న ఇప్పుడు స్టేజ్. రూపాయి మళ్ళీ పడిపోయింది. 94.5 వరకెళ్ళింటిది. నేను చూసినప్పుడు 95, 70 వరకెళ్ళింది. ఇప్పుడు 95, 58 వరకుంది. క్లోజ్ అయినప్పుడు 95, 70 95, 58 అని తెలీదు. ఓవరాల్ 2 రోజులు పెంచింది ఎఫెక్ట్ వెళ్ళిపోయింది. ఎంత $1 బిలియన్ పోయింది ఆటికే. రూపాయి మళ్ళీ అతి పాతాళంకొచ్చేసింది. క్రూడ్ ఆయిల్ ఏమో 97 వరకొచ్చేసింది. అదంటే ఇరాన్ డోలంటే అదేంటి లేదు. పెప్పే అని చెప్పేసారు. ఇవాళ మార్నింగ్ చూసానంటే 150 వరకు మార్కెట్ వచ్చేసింది. నియర్లీ -400 పాయింట్స్ వరకొచ్చేసింది. దాని తర్వాతేమో బ్యాంక్ నిఫ్టీ ఏమో ఫ్రమ్ -500 పాయింట్స్ వరకెళ్ళింది. ఆల్మోస్ట్ ఒక స్టేజ్‌కేమో -600 పాయింట్స్‌కెళ్ళింది. మెయిన్ ఏమో ఐటీ ఇండస్ట్రీని గట్టిగా కొట్టేశారు. ఆళ్ళే ఇమ్మీడియేట్‌లీ మార్కెట్ నిన్న కాపాడించి ప్లస్‌లో తీసుకెళ్ళిసిన దానికి మ్యూచువల్ ఫండ్స్ కానీ ఎస్ఎన్‌మేజ్ ఇచ్చారు. వాళ్ళేటి చేశారంటే ఒకే స్పీడ్‌గెళ్ళి బ్యాంక్ స్టాక్ కొని బ్యాంక్ నిఫ్టీని పెంచి -600 నుంచి +400 తీసుకెళ్లారు. కానీ ఐటీలోన ప్రెషర్ చాలా భయంకరంగా ఉన్నది. ఎందుకంటే 3 రోజులు ఐటీ పెరిగిందేమో. ఇక్కడ ఒకే రోజులో కొట్టేశారు. దీనివలన ఐటీలో ఒకే ప్రాఫిట్ తగ్గి ఆటో ప్లస్ మైనస్ ఫ్లైట్‌గా ఐటీలో చాలా ఘోరం కొట్టారు. ఫార్మాస్‌లో I3+, ఎఫ్ఎన్‌సీజీలో -0.8, మెటల్ -0.3. ఓవరాల్ గల మార్కెట్ కథ ఏమో ఐటీ ఏమో టీసీఎస్ 7% ఖాళీ, నాట్కో ఫార్మా 5% ఖాళీ, టెక్ మహీంద్రా 4.6% ఖాళీ, ఇన్ఫీ 6.7% ఖాళీ, హెచ్‌సీఎల్ టెక్ 6.36 ఖాళీ, మనపురం -3, ఇండస్ఇండ్ బ్యాంక్ -2.2, ఐటీసీ -2.1, విప్రో 1.5%, ముత్తూట్ ఫైనాన్స్ కూడా 1.5%. ఓవరాల్‌గా చూసామంటే ఇండియా ఫిఫ్త్ పొజిషన్ నుండి సిక్స్త్ పొజిషన్‌కి వచ్చేసింది. కొరియా కూడా ముందుకొచ్చేసింది. ఇప్పటివరకు తైవాను, సౌత్ కొరియాను ముందుకు తీసుకొనెళ్ళి సిక్స్త్ పొజిషన్‌కొచ్చి మనం వేడుకలు చూస్తున్నట్టున్నది. దాని గురించి మన గవర్నమెంట్ మాట్లాడదు. ఓకే. పెరిగినప్పుడేమో మన గవర్నమెంట్ మాట్లాడుతుంది. దీనివల్ల ఐటీ స్టాక్స్ 7% పడ్డాయి. 2 రోజులు పెంచారు ఐటీని. నిన్న ఫుల్‌గా ఐటీని పెంచిందేమో ఇవాళ ఒక్క రోజులో డమాలని కొట్టేసి ఖాళీ చేసేశారు. ఈ బేరంతా పెద్దగా ఎయట్లేదు. టీసీఎస్ విప్రో అని ఏం చేశాయంటే ఓకే. ఏఐ కోపైలట్ మైక్రోసాఫ్ట్‌లో కోపైలట్ అని ఉంటుంది. మన యాపిల్ సిరిలాగా మీకు అర్థమైనట్టు చెప్తున్నాను. అయింది. దాని తాలూకా కోపైలట్ డిప్లాయ్‌మెంట్ పెంచి 3,00,000 కోపైలట్ లైసెన్స్‌ని వీళ్ళు యూజ్ చేస్తున్నారు. ఏఐ అడాప్షన్‌లోని యూజ్ చేస్తున్నారు. ఇన్ఫోసిస్ ఏం చేస్తున్నాడు డీఎన్‌బీ పార్ట్నర్‌షిప్‌తో కలిపి ఏఐ ఫైనాన్షియల్ క్రైమ్ డిటెక్షన్‌లో దించారు. అదేలాగా యూఎస్ ఏం చేస్తున్నారంటే 12% టారిఫ్ ఏస్తున్నాం. ఫోర్స్ లేబర్‌కి కంప్లెయింట్ లేబర్‌లు ఇంకా వేస్తున్నాం. ఇంక తిరుపూర్ అంతా చైల్డ్ లేబర్ చేస్తున్నారు. దానికి ఎగ్నెస్ట్‌గా చేస్తున్నాం అంటున్నారు. ఇప్పుడేమో మనకి పెద్దగా న్యూస్ ఏంటి తెలియడం లేదు ఏంటవుతుందని. టారిఫ్ ఉందా లేదా అన్నది తర్వాత తెలుస్తుంది మనకి. దీని తర్వాత మీకు ఇంకోటి ఏంటి చెప్పానంటే నేను చెప్పినట్టుగా కొత్త పనులు కష్టం. స్మగ్లింగ్ కూడా కష్టం ఉంటుంది. స్మగ్లింగ్ కూడా ఎక్కువ ఉంటుంది. ఈ స్మగ్లింగ్ ఉండడం వల్ల మహా సక్సెస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అఫీషియల్ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే స్మగ్లింగ్ దీంట్లోని గోల్డ్ ఇంపోర్ట్ డ్యూటీలు రాకుండా బ్యాక్ సైడ్ ఛానల్ నుంచి బాగా వస్తున్నది. ఆర్గనైజ్డ్ స్టేట్‌లో ఉన్నవాళ్ళందరూ కష్టపడుతున్నారు అంటున్నారు. ఐటీసీలో సిగరెట్ అంతా అమ్మడం లేదు. చైనా సిగరెట్‌కి భయంకరమైన వ్యాపారం. దీనివల్ల ఓవరాల్ స్మగ్లింగ్ అన్నది
కరెక్ట్‌గున్నది. అండ్ చాలా గట్టిగున్నట్టుగుంది. హెల్ప్ ఇండియా తాలూకా ఎల్‌పీజీ కన్జంప్షన్ తగ్గిపోయింది. బేసికల్లీ నిన్న కూడా ఓకే. క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరిగినా కూడా ఎల్‌పీజీ ఇక్కడ పెరుగుతూనే ఉంది. చిన్న చిన్న క షాపులన్నీ క్లోజ్ చేసేసారు. ఎల్‌పీజీ కన్జంప్షన్ చాలా లోయెస్ట్. మార్కెట్‌లో ఇది ఇవాళ జూలై నుంచి చాలా చిన్న కంపెనీ నుంచి సప్లై చేయడం అనేది కష్టం అవుతుందని అనుకుంటున్నాను. ఇదొక సందేహమే. ఎక్సైజ్ డ్యూటీ ఏమో 3 సంవత్సరాల హై కలెక్షన్ పెట్రోల్‌లోని, డీజిల్‌లోని మేము రేట్ తగ్గించామని డీజిల్‌లో, పెట్రోల్ అని చెప్పి కొంచెం కూడా తగ్గించనని చెప్పిన గవర్నమెంట్ రికార్డ్ హై కలెక్షన్ అంటే ఎల్ఎన్‌జీ ట్రక్స్ ఓకే. 42% ఫ్యూయల్ సబ్సిడీ ఇస్తానని చెప్పారు. ఓకే. ఫ్యూయల్ సేవింగ్స్‌నేమో 42% తగ్గిస్తారన్నాను. మ్యానుఫ్యాక్చరర్ అసోసియేషన్ చెప్తున్నారు. ఇండియా ఏటి చేస్తున్నారంటే ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ అని కొత్తగా చేస్తున్నారు. అది ప్రజలు ఏది కొనలేదని చెప్తారు. అదంతా కలిపి ఒక ఇండెక్స్ అది కలిపి నిత్యావసర రేట్లు పెరగలేదని చెప్తారు. ఈ జీఎస్టీ, ఈ జీఎస్టీ మ్యాటర్ ఏంటని చూసారంటే నేనే చూసానంటే 3.7% పెరిగింది ఏప్రిల్‌లోని. దాంట్లో ఇంపోర్టెడ్ ఇంపోర్టెడ్ చేసిన జీఎస్టీలో 15, 16% పెరిగింది జీఎస్టీలో. మిగతా డొమెస్టిక్ కన్జంప్షన్‌లోని తగ్గింది. మీరు నేను కొన్నదేమో తగ్గింది. ఈ హోల్‌సేల్ ఇంపోర్ట్ చేసి ఇప్పుడు లోన్ ఇస్తారు కదా! అది అది మాత్రం పెరిగిందని చెప్తున్నారు. ఎఫ్ఏఎస్ ఏం చేస్తున్నారంటే 10 సంవత్సరాలు ఏసిన మనీ ఏమో 2 నెలల్లో తీసేసారు. ఇప్పుడేం చేస్తున్నారు? ఏఐలో ఇది జరుగుతుంది. ఓకే. గువిర్‌లో డాలర్‌లో అంత బాగా రిటర్న్ రాలేదని దాని నుంచి చేస్తున్నారు. చాలామంది ట్యాక్స్ నుంచి తీశారని చెప్తున్నారు. ఓకే. నేనైనా అనంత నారాయణ సెబీ నంబర్ కలతా ఇచ్చాం కదా! ఒక జైన్ సూట్‌లో మళ్ళీ సాపాడులో అనడానికి బంతిలో కూర్చొని తిన్నట్టుగా లేదని చెప్పాం కదా! అతనేం చెప్తున్నారంటే ఆర్‌బీఐ ఏమో లాస్ట్ ఇయర్ 8,50,000 క్రోర్స్‌కేమో బాండ్‌లు కొన్నారని, దానివల్ల బాండ్ రేట్ పెంచకుండా ఉంచడం ఉంచడానికి ఈ మ్యూచువల్ ఫండ్స్ ఏమో సిప్ రూట్‌లోని ఓకే. కొంచెం తక్కువగా ఉన్నప్పుడు కొంచెం డబ్బులు కొడుతూనే ఉండడం వల్ల ఫారెన్ ఇన్వెస్టర్‌కి టాటా చెప్పడానికి ఒక రూట్ ఇచ్చారు. అలా చెప్తున్నారు. దీనివల్ల ఓకే. ఇప్పటికి మార్కెట్ పెరగదని వాళ్ళ తాలూకా ఒపీనియన్. టోటల్ 2000 కంపెనీలోనే ప్రాఫిట్ చూసాను. నిఫ్టీ 50 షేర్ 47.1% అయిపోయింది. టాటా అవతలకు బోర్డ్ మళ్ళీ తుడుస్తుంది. మళ్ళీ తిరుగుతున్నట్లు. ఆల్రెడీ కొత్త ఆయనేమో బిగ్ బాస్కెట్‌ని ఇంకో డివిజన్‌ని కూడా వాల్చినట్టుగున్నారు. నెక్స్ట్ మీటింగ్‌లో టాటా థర్డ్ టైమ్‌లో డిస్కషన్ అవుతుంది. అదే సమయంలో డిస్కషన్ అవ్వదు. అదే సమయంలో లిస్టింగ్ గురించి కూడా మాట్లాడరు. ఇండస్ఇండ్ బ్యాంక్‌లో ఆ పాత కాలంలో జరిగిన ఫ్రాడ్ అంతా పైన తీసినప్పుడు, అదే సమయంలో ట్రేడింగ్ రెగ్యులేటరీ సుమంత్ కత్తిపాలో చేశారు. అలాగని విసిల్ బ్లోవర్ చెప్తున్నారు. దాని గురించి రిపోర్ట్స్ వెనక్కి తీసుకోవాలని చెప్తున్నారు. కర్ణాటక బ్యాంక్ ఏం చేస్తున్నారో ముందే చెప్పినట్టుగా టొబాకో ఫార్మా గ్రో చేసిన దానికి సన్ ఫార్మా ఏమో కొద్దిగా మనీ ఇచ్చేసారు. మార్కెట్ చెప్తున్నారు. ఆర్గాన్ ఏమో లాస్ట్ క్వార్టర్ ఏమో చాలా వర్స్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది. దీనివల్ల ఇది ఎక్కడ పోయి ఆగుతుందని మాకు తెలీదు. గోడ్రేజ్ ఇండస్ట్రీస్ ఏమో వెల్త్ ఇండస్ట్రీలో ఉన్నాడు. వాళ్ళ తరక 1 ట్రిలియన్ ఏఎం వస్తుంది. ఎదురు చూస్తున్నారు. ఈవినింగ్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇండియాలో ప్రీమియం ప్రొడక్ట్ ఎక్స్‌పాన్షన్ చేస్తాం. ఇంకా ఇండియా ఏమో ఇంపోర్టెడ్ మార్కెట్ అని చెప్తున్నారు. కోతక్ ఏం చెప్తున్నారంటే ఆటోమొబైల్స్ మేజర్ మాడి 2027 నుండి ప్రెషర్‌లో వస్తుందని అంటున్నారు. ఫస్ట్ హాఫ్‌లోని. ఓకే. టాటాస్ అని చెప్పారు. అవన్య అని ఒక పెద్ద బ్రాండ్ మీద ఎలక్ట్రిక్ వ్యాన్ తెస్తానన్నారు. అవన్య బ్రాండ్‌కి ఓకే. వాళ్ళతో జాయింట్ వెంచర్ పార్ట్నర్ జేఎల్ఆర్‌కి చెర్రీ అనే బ్రాండ్. చెర్రీ చైనీస్ కంపెనీతో కలిపి కూటమిలోని అది చేస్తారని చెప్తున్నారు. టూ వీలర్ ఏమో మంచి సేల్స్ అని చెప్తున్నారు. మెయిన్‌లీ లోకల్ డిమాండ్స్. పెట్రోల్ బండ్ డిమాండ్ నుంచి ఎలక్ట్రిక్ బండ్ డిమాండ్ ఏమో ఎక్స్‌పోర్ట్ వల్ల వచ్చిందని అంటున్నారు. ఈవీ పెనిట్రేషన్ 10% దాటిపోయిందంటున్నారు. 10 బండి అమ్ముతున్నారు. ఒక బండి అవుతుంది ఈవీ అని అంటున్నారు. ఈడీ ఏమో వేదాంత గ్రూప్‌లోని రైడ్ చేశారు. ఫెడరల్ రిజర్వ్ శాఖ ఆఫీసర్ ఏం చెప్తున్నారంటే ఇప్పటికేమో రేట్ పెరుగుతుంది. అవకాశం ఎక్కువుంది. పెరిగిందంటే ఎలివేటెడ్‌గా ఉంటుంది అని చెప్తున్నారు. ఇరాన్ తరఫు స్ట్రాటజీ కంప్లీట్ ఎళ్ళిపోయింది.
ఈజ్ ఫుల్ ఓకే. ల్యాండ్ పోయినా కూడా ఇన్‌ఫ్లుయెన్స్ ఎక్కువగుంది. ఇన్‌ఫ్లేషన్ ఇరాన్‌లోనేమో 78% అయింది. ఎన్‌విడియా చీఫ్ జో వాంగ్ అని చెప్తున్నారు. ఓకే. ఏఐ క్రియేట్ మోర్ ఆపర్చునిటీ దెన్ సాస్. అలాగంటే ఏం చెప్తున్నారంటే జాబ్ ఏంటి పోదు. సాఫ్ట్‌వేర్ సర్వీసెస్‌కి జాబ్‌లు క్రియేట్ అవుతాయంటున్నారు. ఎన్నేమో ఎన్నేమో $120 దగ్గర అయిపోయింది. అక్కడే ఉన్నది. స్పేస్ ఎక్స్ ఏం చేస్తున్నట్టు $70 బిలియన్ ఐపీఓలో కలెక్ట్ చేస్తామని చూస్తున్నారు. దాంట్లో వాల్యుయేషన్ ఎంత $1.8 ట్రిలియన్. ఇది నిజమా కాదా అన్నది మనం మటుకు చిక్కుకొని చూడాలి. ఇప్పుడు 2 విషయాలు జరుగుతున్నాయి. ట్రంప్ ఏం చెప్తున్నారండి? ఓకే. 1950s అయితే గోల్డ్ అమెరికాలో ఎంతుందని ఎవరు లెక్కలేయలేదు. ఈ డబ్బు లెక్కలేయమని చెప్తున్నా. ఓకే. గోల్డ్ లోన్ అమ్మేసి అప్పు తీసుకున్న వాళ్ళు చూడొచ్చు. గోల్డ్ అమ్మేసి ఆ అప్పును తీర్చొచ్చని చూస్తున్నాను. కొంతమంది ఏం చెప్తున్నారంటే ఇండియాలోనేమో ప్రాబ్లమ్ వస్తుంది అని చెప్తున్నారు. ఆఫీషియల్ గోల్డ్ ఇంపోర్ట్ బ్యాన్ చేయాలంటే చేస్తారేమో అంటున్నారు. ఇదంతా చూస్తున్నప్పుడు గోల్డ్ ధరల రేటు పెరుగుతుందా? పెరగదని సందేహం. నాకు తెలిసిన వరకు గోల్డ్ ధరల రేటు తగ్గదు. ఎందుకంటే మిగతా సెంట్రల్ బ్యాంక్స్ అంతా డాలర్ నమ్మేసి గోల్డ్ కొంటున్నారు. గోల్డ్ ఏమో డాలర్‌ని ప్రైమరీ రిజర్వ్ అన్ని బ్యాంకులు లెక్కలేసారంటే గోల్డ్ రిజర్వ్ ఎక్కువ ఉన్నది డాలర్ రిజర్వ్ కన్నా. దీనివల్ల ట్రేడింగ్‌కి డాలర్ నుంచి సేఫ్టీకి చాలా కంట్రీలేమో గోల్డ్ ఇస్తానని అంటున్నాడు అని క్లియర్‌గా తెలుస్తున్నది. థ్యాంక్ యూ. నమస్కారం. అందరికీ నమస్కారం. పైల రోజు అని ఫైనాన్షియల్ లిటరసీ మనీ ఫర్ నథింగ్ అన్నది రెండో పార్ట్. అది చెక్స్ ఎలాగా, డిపాజిట్స్ ఎలాగని, డబ్బులు ఎలాగొచ్చిందని, బార్టర్ నుంచి డిమానిటైజేషన్ వరకు కవర్ చేసాం. పిల్లలు ఏజ్ 10 to 12 పీపుల్కి చాలా యూజ్ అవుతుంది. ఈ బుక్ స్పెషల్ ప్రైజ్లో ఇప్పుడు 450కి అమ్ముతున్నాం. యూజ్ చేయండి. థ్యాంక్ యూ. మనీ పేజ్ వెబ్ పేజ్ని సబ్స్క్రైబ్ చేయండి. వారానికి 4 ప్రీమియం ఆర్టికల్స్, ఫ్రీ ఆర్టికల్ 10 నుంచి 12 ఆర్టికల్స్ వేస్తాం. సబ్స్క్రిప్షన్ మాసంకేమో $99 ఉంది. ఈ చెప్పిన కాన్సెప్ట్స్ ఏమో గ్రేట్గా ఎక్స్పాండ్ చేసి చెప్తాం. మీరు చదివారంటే చాలా యూస్ఫుల్ ఉంటుంది. థ్యాంక్ యూ. నమస్కారం. పిల్లల గురించి అయినా ఒక పుస్తకం లాంచ్ చేసాం. ఇది చాలా సక్సెస్ఫుల్గా ఉంది. ఎవరికి ఆ పుస్తకం కావాలని మా టీంని ట్యాగ్ చేయండి. కింద ఉన్న నెంబర్ని వెబ్సైట్ కాంటాక్ట్ చేశారంటే మీరు ఆ పుస్తకాన్ని మీరు తీసుకోవచ్చు. ఈ పుస్తకం పిల్లల పుస్తకం అవైలబుల్గా ఉంది. మీరు వెబ్సైట్ కొనవచ్చు. కింద ఉన్న వాట్సాప్ నెంబర్ కూడా మెసేజ్ చేయవచ్చు. థ్యాంక్ యూ. నమస్కారం. మీకు సందేహాలు ఉండి మీరు నాతో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారంటే స్క్రీన్లో కనిపిస్తున్న మెయిల్ ఐడికి మీరు మెసేజ్ చేయండి. మా తలక టీం మీకు కాంటాక్ట్ చేస్తారు.